హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మనం శ్రీ 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 వీరనారాయణ స్వామి పరుస మహోత్సవం అయితే జరగబోతుందండి. అది ఎక్కడో కాదు, ఈ స్వామివారి ఎలవగంప అయితే ఒక 8 గ్రామాలు దాటుకొని మెరవంతో ఇక్కడికి పరసమాన్ దగ్గరికి అయితే వచ్చేసింది. సంకేపల్లి అనే ఒక గ్రామంలోకి. అది కూడా మీకు తెలియజేస్తాను. మరియు ఇప్పుడు ప్రస్తుతం ఎలవగంప అనేది పామదుర్తి నుంచి 8 గ్రామాల నుంచి మెరవంతో ఇక్కడికి గుంజేపల్లి అనే ఒక గ్రామంలో అయితే మెరవంతో ఈ దారిన వెళ్తుందండి. ఇక్కడ విశేషంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్నగారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్నా నమస్తే అన్న. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఈ విధంగా జరుగుతుంది స్వామివారి జాతర? కొన్ని తరాల నుండి కొన్ని తరాల నుండి ఇది జరుగుతా ఉంది వీరనారాయణ స్వామి అనేది. ఒక బాలుని తీసుకొని గంగమ్మ తల్లి ఆయన తీసుకుపోయి వీరనారాయణ స్వామిని పరసబెట్టి ఇక్కడ జరుగుతుంది. కమ్మోరుపల్లి గొంగట్లింగపల్లి ఇక్కడ పామదుర్తి నుంచి ఆడ ఎలవగంప కట్టే వాళ్ళు కొంతమంది వాళ్ళు ముందు నుంచి నుంచి ఉన్నారు. వాళ్ళు ఎలగంప కట్టిస్తారు. ఆడ 8 కుటుంబాలు 4-5 కుటుంబాలు వాళ్ళు మంచి కోటి ఎదురు ఒకటి, అరటిగొల ఒకటి, కావిడి ఒకటి మాట్లాడుకొని ఎలవతోస్తుంది. 8 ఊరు దాటుకొని మన గుంజేపల్లి గ్రామానికి వస్తుంది. ఆ గుంజేపల్లి గ్రామంలో కూడా మెరవనితో రాత్రి 9-10 వరకు మెరవంతో జబర్దస్తిగా మెరవన్ చేస్తూ ప్రతి ఒక్కరూ కాయి కర్పూరము పులారాలు వేసుకుంటూ మెరవని చేసుకుంటూ అమ్మవారిపల్లి పోవడం జరుగుతుంది. అమ్మవారిపల్లి నుంచి నైట్ కాడు తెల్లారి అక్కడ పరసమాన్ గొంగట్లింగపల్లి పరసమాన్ లేకపోతే ఉదయం నుంచి ప్రారంభం పరస ఎద్దల పరస ఎద్దులు పనులు కట్టడము, ప్రతి ఒక్కరూ రావడము, కావ్యాలు కొన్ని తరాల నుంచి జరిగే స్వామి వీరనారాయణ స్వామి. ఈ వీరనారాయణ స్వామిని నమ్మిన వాళ్లకు ఎనీ టైం ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. మొత్తానికైతే ఈ అన్నగారి సమాచారం అయితే ఫుల్ గా చెప్పేశారు. మరియు ఈ వీడియోని మాత్రం ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి. ఇంకా చాలా ఉంది. ఈ స్వామివారి మహిమలు తెలియాలంటే ఫుల్ వీడియో చూసేయండి. ఇక్కడ శివాసనం అయితే వేస్తారండి. మన కాల వర్తమానం కూడా ఏమేమి జరగబోతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ప్రతి ఒక్కటి స్వామివారు ఒళ్ళులోకి వచ్చి చెబుతారండి. ఇది కూడా మీకు విషయం తెలపాలని నేను వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తూనే ఉండండి. శ్రీ 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 వీరనారాయణ స్వామి ఎలవగంపలో వస్తున్నారు చూడండి. ఈ స్వామి గురించి చెప్పాలంటే అంతా ఇంత కాదండి. స్వయంభుగా పుట్టలో శిల రూపంలో వెలిశాడండి. చాలా అద్భుతం. ఈ స్వామివారు పామదుర్తి ఊరి నుండి ఈ పల్లెల మీదుగా 8 పల్లెలు ఉన్నాయండి. ఆ పల్లెల మీదుగా మెరవనై వస్తూ ఉంటాడు స్వామి కాలినడకన. ప్రతి ఒక్క ఊరిలోనూ స్వామివారికి ఆహ్వానించి కాయ కర్పూరమన్ని అందించి పూజ నెరవేరుస్తారు. స్వామివారు ఇలా 8 గ్రామాల నుండి బయలుదేరి కాలినడకన మెరవనై వెళ్తూ ఉంటారండి. ఎలవగంపలో ప్రతి ఒక్కరూ స్వామివారికి కాళ్ళకు ముక్కొని ప్రతి ఒక్కరూ పూజా సామాగ్రి అందించి పూజలు చేసి స్వామివారిని ఆనందంగా పంపిస్తారు. ఈ వీరనారాయణ స్వామి గారిని ప్రతిరూపం అయితే చూడడానికి వీలు కాదండి. ఎవరే కానీ చూసిన లేదట. స్వామివారిని ఎలవగంపలో మాత్రం వంశస్థులు ప్రతి ఒక్కరూ వారు మాత్రమే ఒక్కరు చూశారట ఆ స్వామి ప్రతిరూపాన్ని. మరి మనం మాత్రము ఆ ఎలవగంపను స్వామివారిని దర్శించుకోవాల్సిందే. ఇలా వీరనారాయణ స్వామిని ఎలవగంపలో కాలినడకన మెరవణ చేసుకుంటూ ఈ పల్లెలన్నీ దాటుకొని కమ్మోరుపల్లి అనే ఒక గ్రామానికైతే చేరుకుంటారండి. ఆ గ్రామం బయట ఇరుబుచ్చమ్మ అమ్మవారు దేవాలయం అయితే ఉంది. ఆ దేవాలయం దగ్గర స్వామివారి ఎలవగంపనైతే కిందికి దించుతారంటండి. అక్కడే పూర్వకాలం నుండి వంశపరంగా పూజలు చేస్తున్నటువంటి పూజారి గారులు కాలమైపోయారండి. వారి సమాధులైతే ఇరుబుచ్చమ్మ దేవాలయం ముందరే ఉన్నాయి. పూజారి గారులకి టెంకాయ కొట్టి మరియు స్వామివారిని ఆ గ్రామంలో ఒక దేవాలయం అయితే ఉంది స్వామివారిది, అక్కడికి తీసుకొని వెళతారండి. వీరనారాయణ స్వామి జాతర మహోత్సవం ఎలా జరగబోతుందో రేపు అనగా ఈరోజు రాత్రి 12 గంటల సమయంలో స్వామివారికి శివాసనం అయితే వేస్తారండి. స్వామివారు ఒళ్ళులోకి వచ్చి రేపు ఎలా జరగబోతుందో పరుస అక్కడ వాతావరణం ఎలా ఉండబోతుందో స్వామివారే స్వయాన చెబుతారట. నేను స్వయాన అక్కడికి చేరుకొని స్వామివారి ఎలవగంపను దర్శించుకొని అక్కడ ఉరుములతో ఊరంతా కోలాహలంగా పండగ వాతావరణం అయితే చుట్టుపక్కల ప్రాంతాల వారు మరియు తెలంగాణ, బళ్ళారి, కర్ణాటక ప్రతి
రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శించడానికి, ఆ స్వామి ఏమి చెబుతాడో అని వేచి చూడడానికి ఎంతోమంది భక్తాదులు అక్కడికి విచ్చేశారండి. చాలామంది పల్లెల నుంచి కావిడ్లు ఎత్తుకొని వెళ్తూ ఉంటారు. కావిడి అంటే వారి ఇంట ఏమైనా కోరికలు కోరుకొని ఉంటే ఆ కోరికలు నెరవేర్చినాడంటే స్వామివారు ఆ కావిడిని తీసుకొని భక్తి రూపంలో స్వామికి అర్పణం చేస్తారు. నేనైతే ఎంతో కష్టపడి వీడియో తీసుకుంటూ మీకు చూపించబోతున్నానండి. చూస్తున్నారా, ఇక్కడ అన్నవారు పాలకావిడులు అయితే ఎత్తుకొని వెళ్తున్నారు. మీరే చూడండి వీరనారాయణ స్వామి పైన భక్తి శ్రద్ధ ఎంత ఉందో భక్తులకు. అన్నట్టు ఈ వీరనారాయణ స్వామి చరిత్ర మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి, లేకపోతే చెప్తాను వినండి. పూర్వం బందలకుంట సిద్ధారెడ్డి అని ఒక మాంత్రికుడు ఉండేవాడట. అతను ఈ స్వామికి వైరం అయితే ఏర్పడింది. అది ఎలాగంటే, ఒక గంగమ్మ అయితే అమ్మవారు దనకొండ నుంచి బళ్ళారి నుంచి ఈ కదిరి తాలూకాకైతే అమ్మవారు వెలిసారండి. గంగమ్మ అవతారము. ఈ వీరనారాయణ స్వామి కుటుంబం 4 కొడుకులు. మరియు గంగమ్మ తల్లి వీరనారాయణ స్వామి తండ్రి గారిని ఇలా అడిగిందట, మీ ఇంటి దేవతగా నన్నే కొలచాలి అని ఆమె అడిగిందట. వీరనారాయణ స్వామి తండ్రి గారు, లేదమ్మా, మేము శివుని భక్తులము, మేము ఎవరిని కొలచము, మేము శివుణ్ణి తప్ప ఇంకెవరిని ఆరాధించము అని చెప్పాడట. ఇది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు, చాలా అద్భుతమైన చరిత్ర. ఇక ఆ గంగమ్మ వీరనారాయణ స్వామితో ఒక మాట అనింది, వీరనారాయణ, నువ్వు నాతో వచ్చేసేయి, నీకు మరుజన్మను ప్రసాదిస్తాను, అప్పుడు కావాలంటే ఇక్కడ వీరనారాయణ స్వామిగా అవతరించు అని చెప్పిందటండి. అప్పుడు ఆ వీరనారాయణ స్వామి తండ్రి గారితో, నాన్న ఈ విధంగా వెళ్ళాలని ఆ గంగమ్మ పిలుస్తోందని చెప్పాడట. ఆ వీరనారాయణ స్వామి తండ్రి గారు అనేటువంటి ఆయన ఒప్పుకోలేదట. అప్పుడు ఆ గంగమ్మ కుటుంబానికంతా, వారి బంధువులకు అందరికీ గంగమ్మ అమ్మోరు రూపంలో అందరికీ ఒళ్ళుకు అంటిందంట. అప్పటి నుంచి ఊరిలో ఎవరికైనా సరే అనారోగ్యానికి గురై చనిపోతూ ఉన్నారట. వారి కుటుంబీకులంతా 300 ఇళ్ళు ఆ ఊరిలో ఉంటే 300 ఇళ్ళు నాశనం అయిపోయి 3 ఇండ్లు మిగిలాయట. ఈ గంగమ్మ ఎరికిలి అవతారంలో వీరనారాయణ స్వామి తండ్రి గారిని ఈ పసిబాలుని ఇమ్మని అడిగిందట. ఆ పసిబాలుడు వీరన్న అప్పుడు పేరు ఆయనది, వీరనారాయణ స్వామిది. మరియు వీరనారాయణ స్వామికి ఒళ్ళంతా అమ్మోరు పోసి బొబ్బలు వచ్చాయి. ఆ వేడి మంటలు తట్టుకోలేక వీరనారాయణ స్వామి తండ్రికి చెప్పాడట, తండ్రి, ఇక నేను ఉండను, ఈ గంగమ్మ తల్లి నన్ను వైకుంఠానికి పిలుచుకొని వెళ్తుంది, నా శరీరము నా ప్రాణం అంతా వెళ్ళిపోతుంది అని 6 నెలలకు మళ్ళీ మన జొన్నసేను పక్కలోనే పుట్టలో వెలుస్తాను శిల రూపంలో అని వారి తండ్రి గారికి నిద్రలో కలలో చెప్పాడటండి. వీరనారాయణ స్వామిగా మళ్ళీ అవతరిస్తానని 6 నెలలకు మళ్ళీ పుట్టలో వెలిసాడట. చూడండి మీరే కమ్మోరపల్లిలో. ఇప్పుడు మీరు చూస్తున్నది కమ్మోరపల్లి దేవాలయం అండి, మహా వీరనారాయణ స్వామి దేవాలయము. చాలా అంగరంగ వైభవంగా ఇప్పుడు శివాసనం అయితే వేస్తారు. చాలా అద్భుతంగా జరగబోతుంది, మీరు కూడా చూస్తూనే ఉండండి. స్వామివారు ఒళ్ళులేకొచ్చి రేపు ఏం జరగబోతుంది పరసలో అనేది చెప్తారండి. మధ్యరాత్రి 12 గంటల సమయంలో ఇది జరుగుతుంది. చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తాదులు అక్కడికి విచ్చేశారు, చూస్తున్నారు కదా. అక్కడికి విచ్చేసిన భక్తాదులందరికీ అన్నదానం అయితే ఏర్పాటైతే చేశారు కమ్మూరుపల్లిలో. శివాసనం అయితే వేసిన తర్వాత రేపు తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్వామివారి ఎలవగంపనైతే పరసులోకి అయితే తీసుకుని వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటల సమయంలో వర్తమాన కాల భవిష్యత్తునైతే స్వామివారు శివాసనం వేసి మళ్ళీ అక్కడ చెప్తారండి. చూడండి. ఇక చరిత్రలోకి వెళితే వీరనారాయణ స్వామి 6 నెలల తర్వాత పుట్టలో వెలుస్తాడండి. ఆ పుట్టలో వెలిసి ఇంకా స్వామివారిని భక్తుల దర్శనార్థం స్వామివారిని అక్కడికి తీసుకొని వస్తారు. మరియు పందులకుంట సిద్ధారెడ్డి సంహరణ చేయడానికి వీరనారాయణ స్వామి అవతారం అయితే ఎత్తాడండి. గంగమ్మ తల్లి మరుజన్మలో మళ్ళీ కదిరి తాలూకున పందులకుంట గ్రామంలో మళ్ళీ పుడుతుంది. ఆ అమ్మవారు బ్రాహ్మిణి రూపంలో బ్రాహ్మిన్స్ని పెళ్లి చేసుకొని అక్కడ ఉన్నటువంటి మాంత్రికుడు పందులకుంట సిద్ధారెడ్డి వీరనారాయణ స్వామి కంటే 10 రావణాసురుడి బలవంతుడుగా అయి ఉంటాడండి. అదే ఊరిలో ఉన్నటువంటి గంగమ్మను చూసి ఈమె నా వశం కావాలని చెప్పి కోరిక పుడుతుందట. మరియు ఆమెను
వాళ్ళ భర్తకు తెలియకుండా ఆమెను కుక్కగా మార్చేస్తాడంట ఆయన మాయతో. మరియు ఆ అమ్మవారును పగలు కుక్కగా, రాత్రులు ఆడ మనిషిగా ఈ విధంగా శాపగ్రస్తులుగా చేస్తాడట మాంత్రికుడు. గంగమ్మ భర్త అయినటువంటి బ్రాహ్మణుడు ఎక్కడెక్కడో వెతికి ఎవరు కనపడినా అందరినీ అడిగి ఎక్కడికి పోయిందో నా భార్య అని అడుగుతూ ఉండగా ఊరి గ్రామస్తులు మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ సలహా అయితే ఇచ్చారట. వీరనారాయణ స్వామి అని సంకేపల్లి గ్రామంలో గొంగుట్లింగాయపల్లిలో శివాసనం వేస్తారు. అక్కడ శివుడు ఒళ్ళులోకి వచ్చి ఎవరి సమస్యలైనా చెబుతాడు అని సలహా ఇచ్చారట. సరే ఇక నా ప్రయాణం అక్కడికే అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడికే బయలుదేరి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత పందలకుంట సిద్ధారెడ్డి ఆయన మాయతో వీరనారాయణ స్వామిని బంధించాలని ఆలోచన చేశాడట. అక్కడే ఉన్నటువంటి ఒక ఏరు ప్రాంతంలో ఆయన్ను కట్టు దిగ్బంధం చేయాలని ఆయన మాయతో ఏదో చేస్తున్నాడట. అక్కడ ఉన్నటువంటి ఊరి భక్తులు ప్రజలు ఇతన్ని గమనించి స్వామివారికి చెప్పారట, మీరు ఇలా చేయండి, నా దగ్గర ఉన్నటువంటి అక్షింతలను వాళ్ళ భార్య మీద చెల్లండి, ఆమె మామూలు మనిషిగా మారిపోతుంది, నేను అతన్ని సంహరిస్తానని చెప్పాడట వీరనారాయణ స్వామి. స్వామివారి శివాసనం వేస్తున్నారు చూడండి. శ్రీ వీరనారాయణ స్వామి చరిత్ర మీకేమైనా తెలిసి ఉంటే దాని గురించి తెలియజేయండి. అప్పుడు చెబుతాండ్రి ఇన్నాను. ఏమే ముంగిట్లింగాయపల్లిని సంకేపల్లి దగ్గర సంకేపల్లికి కమ్మారుపల్లికి కొట్టాలకు ఇట్లింగాయపల్లిలో 101 కవంగం చిలుపుతా అంటే అమ్మ చూసి పసిబాలునికి మున్నో గొంతులు నామాల గొంతులు 400 పప్ప, ముంచిన గొంతులో 300 పప్ప పోసి ఆ పిల్లోని చిల్ల చేసి అప్పుడు పొరలకు వెనకల ముందర నేను మీకేమై ఆపద లేకుండా నేను ఎల్లకాలం ఉంటాను కాపాడుకొస్తాను అని చెప్పినాడు. అదే మాపన ఆ మాపన శిలయ్యి బాగా స్వామి చెప్పబట్టినాడు. బాపనపల్లి విన్నారని వాక్కు వచ్చి చెప్పబట్టినాడు బాగా. ఎక్కడ ఈ 12 పల్లెలు ఎక్కడున్నాయి, ఈ అనంతపురం జిల్లా కదిరి తాలూకాలు ఎక్కడున్నా జనంగా అవుదిట్టు కూడా ఇరుకొని వచ్చి స్వామిని దర్శనం చేసుకొని బాగా ఇది అవుతా ఉన్నారు. ఆ మాపన పందలకుంట సిద్ధార్థ అనే ఆయన ఒక అమ్మాయిను ఆవుదూడ తల ఇంటికలతో పురి వేసుకొని ఆవుదూడ పట్టుకట్టా అంటే ఆ పందలకుంట సిద్ధార్థ చూసి ఊరవలేక ఆ అమ్మాయిను నల్లకుక్క మాదిరి చేసి వేసుకొని పోయినాడు. అప్పుడు ఎక్కడెక్కడ దేవతలకు అంతా లెక్క తిరిగి అయినా గాని ఎవరు అంత మటుకు చెప్పేవాళ్ళు లేరు. ఇట్లా గొంగిట్లింగా వీరనారాయణ స్వామి బాగా చెప్తున్నాడు ఆడ పోయిందంటే ఆడ అప్పుడు చెప్తే అప్పుడు అది చేసి కూడా పందలకుంట సిద్ధార్థ ఇంటికి వచ్చి కట్టు కట్టినాడు. కట్టు కట్టాలని ఉంటే ఆ అమ్మాయి చెప్పినాడు బాగా
ఆ కుక్క ఊపినప్పుడు ఈ అత్యంతలు తీసుకొని చల్లండి అమ్మ మంచి రూపం అవుతుంది అని చెప్పినాడు. ఆ మాపన అంత మటుకు కూడా అది ఇదని పంగలకుండా చేశాడు. ఏకాన మళ్ళా అదే గుంగిట్లంగా పల్లికి వచ్చి ఎన్నారం స్వామి కట్లలో పెడతా అది చేస్తా ఇది చేస్తా పట్టు చేస్తా బంధిస్తానని చెప్పాడు అని చెప్పాడు. ఆ మాపన పురంలో పెట్టి కట్టా పూజారులను శివాజన్ వేసే వాళ్ళను మొత్తం అందరినీ రమ్మని పూజ పెట్టి శివాసనం వేసి అందరినీ పిలిపించి ఉరుములు కొట్టి ఇది కాకుండా ఉంటే దెయ్యాలకు దేవుడు రాలే ఏం స్వామి రాలే అని ఎంత చూసుకుంటే నేను నెచ్చే టైంలో వస్తా అనుకుంటా సిద్ధాడికి చెప్తానేనని ఏం నుంచే ఉండే ఆయనకు ఒక్క తూరి మరిమాన్ నుంచి ఒక్కటే తనదానికి రక్తగట్ల కక్కి చచ్చి లేవు తొలి పూజ వాడిని మళ్ళీ పూజ నాదని చెప్పి స్వామి చెప్పినాడు నాయన. అంతే. వీరనారాయణ స్వామి పేరు వీరనారాయణ స్వామి పొంగిట్లంగాయపల్లి వీరనారాయణ స్వామి. చూసారు కదండి, ఇలాంటి చరిత్ర ఉందంటే వీరనారాయణ స్వామి గురించి ఎంతో మహిమ గలవంటివి వీరనారాయణ స్వామి. మీరు కూడా చూస్తూనే ఉండండి, ఈ వీడియోలు చాలా అద్భుతం అండి. ఈ వీరనారాయణ స్వామి చరిత్ర తెలుసుకోవాలన్నా వినాలన్నా మనకు 7 జన్మల పుణ్యఫలం అయితే తక్కుతుందని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలుపుతున్నాను. చూస్తూనే ఉండండి మా ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. వీడియో ఇంకా ఉంది, ఫుల్ వీడియో చూసేసి వెళ్ళండి. గొప్ప